హలో అండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, చూసారు కదా లాస్ట్ వీడియోస్ అన్నీ అయితే. అందరికైతే థ్యాంక్ యూ అండి, చూసిన అందరికీ. దోసకాయ కర్రీ చూసారు కదా, బ్యాచిలర్ స్టైల్లో అని చెప్పాను. ఇంకా వంకాయ మసాలా కర్రీ కూడా చూసారు కదా. ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు, ఆలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాము. ఇవన్నీ కొంచెం మగ్గాక దీంట్లో పసుపు, ఉప్పు, ఇంకా ఇంగువ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక దీంట్లో ఇంకా మునక్కాయ ముక్కలు, సొరకాయ, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ వేసుకుందాము. ఇవేం చేసామంటే ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ తర్వాత ఇంకొక సాంబార్ మసలేటప్పుడు చూడండి గిన్నెలు అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ ఇద్దరం కలిసి ఏం చేసామంటే ఇక సరిపోతుంది అని చెప్పేసి చిన్న గిన్నె అయితే పెట్టామన్నమాట. ఇక్కడ కూరగాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత వాటికే సరిపోతుంది. మేము ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి కూరగాయలన్నీ తీసుకుంటూ ఉన్నాము. అయినా జనాభా కూడా ఎక్కువే ఉన్నాం కదా, ఒక 12-15 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు కదా అన్నట్టుగా కూరగాయలు అయితే కట్ చేసాము. తీరా చూస్తే మాత్రం గిన్నె అయితే చిన్నగా అయిపోయింది. అందుకని ఇది మగ్గించిన తర్వాత వేరే దాంట్లోకి వేయొచ్చులే అని చెప్పేసి కూరగాయలు అయితే మగ్గిస్తున్నాం అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఇప్పుడు చెప్పాను కదా సొరకాయ ముక్కలు, క్యారెట్, బెండకాయ, టమాటో ఉన్నాయని, ఇవన్నీ అయితే వేసుకుంటున్నాం. చూసారు కదా, ఇవన్నీ వేసే వరకు అయితే గిన్నె నిండిపోయిందనమాట. ఇంకా దీంట్లో కారం వేసుకొని ఇది మగ్గిన తర్వాత ఇంకా వేరే గిన్నెలకైతే వేసుకుందాం అనుకుంటున్నాము. దీంట్లో అయితే సన్నుప్పు కాకుండా దొడ్డుప్పు కరుగుతుంది కదా, ఇంకా వాటర్ పోస్తాము అని చెప్పేసి దొడ్డుప్పే వేసాము. అదే వాడితే మంచిది కదా అని చెప్పేసి కూడా ఇక్కడ దీనికే సరిపోయిందనమాట. అనుకోలేదు ఇంత ఎక్కువ అవుతుందని చెప్పేసి. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే మిక్సీలో వేస్తే కొంతమందికి నచ్చదు, అందుకని చెప్పేసి స్పూన్తోనే దాంట్లోనే చిరిమేసామన్నమాట. ఇక్కడైతే ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు చూసారు కదా, ఇంతకుముందు గిన్నె చిన్నది ఉంది, ఇప్పుడు వేరే పెద్ద గిన్నెలోకి అయితే వేసుకున్నాం అనమాట. ఇవన్నీ కొంచెం మగ్గాక దీంట్లో చింతపండు నానబెట్టి పెట్టాం కదా ఆల్రెడీ, అదంతా గుజ్జు తీసి దీంట్లో పోసుకుంటున్నాము. ఇది మూత పెట్టి కాసేపు మరిగిన తర్వాత దీంట్లో పప్పు అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇంకా దీంట్లోకి కావాల్సిన కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మెంతి పిండి అయితే వేస్తున్నాను. అయిపోయిందండి, సాంబార్ అయితే రెడీ అయింది. ఇక్కడ సాంబార్ పౌడర్ అయితే ఏం వేయట్లేదు, చెప్పాను కదా బ్యాచిలర్ ఇంట్లో అని చెప్పేసి అవన్నీ ఉండవు కదా. ఇంకా ఇక్కడ కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇదండి మా సాంబారు. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఒక లైక్ అయితే చేస్తారు కదా.